మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎరెక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా. తప్పకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోద్దండి. నరాలు నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అవుతుంది. అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రొడక్షన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల నరాలు డ్యామేజ్, ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది. బట్ లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయలేదనుకోండి పర్మనెంట్గా ఇబ్బంది వస్తుంది. తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెటినోపతి అంటాం. రక్తనాళాలు బ్లీడింగ్ రావటం లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది ఇది కూడా షుగర్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు. రెటినోపతి ఉందంటే డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంతమందికి నరాలు ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి. రకరకాల అందరికీ అన్నీ రావాలని లేదు, అన్నీ ఒక లైన్లో రావాలని లేదు. మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్ కానీ 3 పూట్ల మిల్లెట్స్ కానీ తింటే మనం మంచి ఆరోగ్యం ఉండొచ్చు, షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మిల్లెట్స్ని బాగా హైప్ చేశారు. నేను తప్పు అంటలా, మిల్లెట్స్ తినడం తప్పు కాదు. మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్. రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి. క్వాంటిటీ ఉండకూడదు. క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, అది ఎక్కడ పోదు, అది కార్బోహైడ్రేట్ సోర్సే. ఎనీ గ్రెయిన్స్, కినోవా అనుకోండి, రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, మిల్లెట్స్ అనుకోండి, జవార్ అనుకోండి, ఏదైనా అన్ని గ్రెయిన్సే. అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి. షుగర్కి ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్. మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది. దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారు అనుకోండి వేస్ట్, దాన్ని పౌడర్ చేశారు అనుకోండి అది ఇంకా వేస్ట్, అది మైదాతో సమానం. సో మీరు అవాయిడ్ వైట్స్ అన్నారు కానీ మనంతా వైట్స్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా. ఎలాగా వైట్ చుట్టూతోనే ఉంది, నేను కాదంటే తినొద్దని చెప్పట్లేదుగా, తగ్గించండి అని చెప్తున్నా. మీరు పని అంత లేదు కదా, మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాల్సిన కాయ కష్టం ఏం పడుతున్నామండి మనం. అంటే మన ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు, మనం ఖర్చు పెట్టేది తీసుకునేది ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ ఉండాలి అంతే కదా. ఫ్యాట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ అకౌంట్. ఆ కరెంట్ అకౌంట్ మనం ఖర్చు పెడతానే కదా తినాల్సింది. అవును, ఖర్చు పెట్టలేనప్పుడు దాంట్లో ఎంత వేసినా ఏమవుద్ది, అది ఫిక్స్డ్ డిపాజిట్ లోకి వెళ్తుంది, అంతే, ఫ్యాట్ అయిపోద్ది. దానివల్ల ఇబ్బంది ఎవరికి? రిజర్వ్డ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్, వాటిని ఎలా చూడాలి? అదే విసరల్ ఫ్యాట్తో ప్రాబ్లం అండి. స్కిన్కి సబ్క్యూటేనియస్ ఫ్యాట్తో ఇబ్బంది ఉండదండి. మన పేగులు, మన లివరు, ప్యాంక్రియాస్, పొట్టబయని పేరుకునే ఫ్యాట్తో ఇబ్బంది ఉంటుంది. అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల, స్ట్రెస్ వల్ల, ఎక్కువ కాప్స్ తినడం వల్ల. ఇప్పుడు ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంజెక్షన్స్ GLP-1 ఎనలాగ్స్ అని వచ్చినాయి, డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ కంట్రోల్ చేయడానికి. ఇంతవరకే ప్రస్తుతానికి. ఇన్సులిన్లో 4-5 రకాలు, GLP-1 ఎనలాగ్స్లో 4 రకాలు, మందుల్లో 7-8 రకాలు ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది అవసరమో దాన్ని బట్టి చేయాలి. సో మీరు సూచించే ఒక డయాబెటాలజిస్ట్గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్. అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, దాన్ని కాపాడుకోండి. ఫస్ట్ కాపాడుకోవడానికి మితంగా తినటం, కొంత వ్యాయామం చేయటం, చక్కగా పడుకోవటం, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, కార్బోహైడ్రేట్స్ తగ్గించటం. ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైలు, మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో జెనెటిక్స్ పాత్ర కూడా మనం చూడాలి. జెనెటిక్స్ పాత్ర, ఇప్పుడు జెనెటిక్స్ చెక్ చేస్తున్నారు, షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను, వచ్చే అవకాశాలు ఉంది మీ జెనెటిక్స్లో. ఇప్పుడు ఏం చేయాలి మీరు? దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. టుడేస్ లగ్జరీ ఈజ్ బీయింగ్ హెల్తీ. దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నో. అదే లగ్జరీ అంటే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ కార్లో తిరిగి ఉంటాం కాదు, ఆరోగ్యంగా ఉన్నావు. ఆరోగ్యంగా ఉంటామంత లగ్జరీ ఏది లేదు. సో మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటా? డెఫినెట్గా అండి. స్ట్రెస్ అంటే మెంటల్ హెల్తే కదండి. స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్లు బ్యాలెన్స్ ఉంటుంది, షుగర్ రాకుండా ఉంటుంది. సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి. ఎందుకంటే సోషల్ మీడియాని మనం అన్నిటికీ వాడుకుంటున్నాం. పేషెంట్ అవేర్నెస్కి, హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైబ్ చేసుకోగలిగితే, మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది, మనం కూడా డయాబెటీస్ వచ్చే వాళ్ళని తగ్గించుకోగలుగుతాం. అంటే ప్రివెన్షన్లో భాగంగా ఏకసూత్రం ఏంటి సార్? ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి, హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి. ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం, స్మోకింగ్, ఆల్కహాల్. ఇప్పుడు అంటే కోపం వస్తుంది అందరికీ, సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం.
స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చీవింగ్, ఆల్ అదర్ డ్రగ్స్, ఎనీథింగ్, దిస్ ఆర్ ఆల్ రిస్క్ ఫర్ హెల్త్. నో యువర్ సెల్ఫ్, అంతే. అంతే కదా.